నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం గతంలో కూడా ఏపీ రాజకీయాల గురించి కానీ తెలంగాణ రాజకీయాల గురించి కానీ జరుగుతూ వచ్చాయి. అంతర్మదనాలు, గొడవ అన్ని అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ మహానాడు జరిగిపోతుంది. ఎప్పుడూ లేనంత విధంగా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నారు. అయితే ఏపీ రాజకీయాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క హాట్ టాపిక్ తో ముందరికి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య ఉండే సెన్సేషనల్ ఇష్యూ ఏంటి అంటే కనుక భవిష్యత్తులో నారా లోకేష్ ఏమన్నా సీఎం అవుతాడా అని అనేసి కళ్యాణ్ బాబు ఎందుకు కాకూడదు? డిప్యూటీ సీఎం తనే కదా. అంటే లోకేష్ బాబు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో, వస్తున్నారని తెలిసారో, అప్పుడు తన చదువుకున్న తన మేధస్సు కానీ లేకపోతే అదంతే చాలా తక్కువగా రాజకీయాలకి సంబంధం లేదు. లోకేష్ బాబుకి సంబంధించినంత వరకు అడ్మినిస్ట్రేషన్ లో తన టీము చాలా సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే పిఏలు కానీ సెక్రటరీలు కానీ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ లోకేష్కి అండగా నిలబడి ప్రభుత్వ పరిపాలనలో కీలక భాగం వాళ్ళు అండగా ఉండి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చెప్తాను. అంటే ఆయన మాట విధానంలో కూడా చాలా మార్పు ఉంది. ఎంతో ఇంప్రూవ్ అయ్యారని అనిపిస్తూ ఉంది. ఎందుకు కారమ్మా? ఎందుకు కారు? ఏ మనిషి అయినా ఎప్పుడు ఒకేలా ఉండడుగా. ఏ మనిషి అయినా ఎప్పుడు ఒకేలా ఉండడు. కాలం మారుస్తుంది, అవసరం మారుస్తుంది, ఆలోచన మారుస్తుంది, ఆగమనం మారుస్తుంది. ఎవరైనా మారుతారు కదమ్మా, ఎవరైనా మారుతారు. ఒకప్పుడు నా మోహన్ నా పక్కింటి వాడే చూడాలి. ఇవాళ దేశాలు దాటి 27 దేశాల్లో నన్ను నాన్నగా, తండ్రిగా, తమ్ముడిగా, అన్నగా అలా భావించి మాట్లాడే నా సోదరీమణులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు ఉన్నారు, నేను బాగుండాలని కోరుకునేవాళ్ళు ఉన్నారు. మారలా నా జీవితం? మారిందిగా. మారుతారమ్మా, ఎవరైనా మారుతారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా అవలోకనం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మహానాడు అంటే ఒకటే కార్యక్రమం. ఎందుకు ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నారు? దేనికి చేస్తున్నారు? అంటే వాళ్ళ బలాలు చూపించుకోవడానిక, లేకపోతే ఆ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ ప్రాబల్యం ఉందని చూపించుకోవడానిక? మహానుభావుడు ఎన్టీఆర్ బతుకున్నప్పుడు మహానాడు ఇలా జరిగిందా? జరగల. ఇలా నియోజకవర్గాల వారీగా ఎప్పుడన్నా చేయించడం జరిగిందా? జరగల. ఇప్పుడు మాత్రం ప్రతి నియోజకవర్గంలో మహానాడు జరుగుతుంది. మహానాడు అంటే ఏమిటి? ఒకే ఒకసారి ఒకే ఒక చోట యావత్ కార్యకర్తల బృందం అంతా కలిసి తమ నాయకుడితో కలిసి ఆ కార్యక్రమాన్ని చేపట్టి 3 రోజుల పాటు అద్భుతంగా చేయడం. అది ఇలా నియోజకవర్గానికి ఒకసారి చేసుకుంటూ పోతే దాన్ని మహానాడు ఎట్లా అంటారు? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ, నాకు సంబంధం లేదు. కానీ నేనేమంటున్నానంటే, తెలుగుదేశంలో చాలామంది అద్భుతమైనటువంటి రాజకీయ అనుభవం, శాసనసభలో శాసనసభ్యుడిగా అనుభవం 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, అందరికన్నా ముఖ్యంగా ఎక్కువగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి వరకు మహానుభవం గ్రహించిన వాళ్ళంతా కూడా ఇవాళ చతికిలబడ్డ విధంగా ఉన్నారా అనిపిస్తోంది. ఈ అనుభవజ్ఞులంతా ఉన్నారు, ఎవరు ఏమి చెయ్యట్లా. దానితో ఈ మధ్య కాలంలో నేను చెప్పడం ఎందుకు, మీరు చూసే ఉంటారు, జనసేనకి టీడీపీకి మధ్య కార్యకర్తల మధ్య తోపులాటలు, గొడవలు, కొట్లాటలు, మాటలు, సపరేట్ మీటింగులు. కూటమి మీటింగ్ పోయి టీడీపీ మీటింగ్ ఒకటి, మహానాడు ఈ నియోజకవర్గంలో జరిగే మహానాడు కార్యక్రమాలను పెడుతున్న దాంట్లో ఎంతమంది జనసేన వాళ్ళు ఉన్నారు? నేను ఇది ఎవరితోనూ విభేదించి మాట్లాడట్లేదు, ఎవరితోనూ కక్షపూరితంగా మాట్లాడట్లా, జరుగుతున్నది మాట్లాడుతున్నా. వాళ్ళు చేసే మహానాడు కార్యక్రమంలో వీళ్ళు లేరు. మొన్న జనసేన పార్టీలో 21 సీట్లు ఇచ్చి వాళ్ళకు ఒక మంచి హోదా కల్పించి 21కి 21 గెలిచే బలం ఇచ్చి అంత చేసిన తర్వాత, కళ్యాణ్ బాబుని డిప్యూటీ సీఎం చేసిన తర్వాత, హైందవ ధర్మానికి పిలిచినట్టుగా ఇతర పార్టీ వాళ్ళని కూడా పిలవచ్చుగా. కూటమి పార్టీనే కదా, కూటమి కదా, ఒకరికొకరు కలిసి ఉన్నారని మీరు చూపించచ్చుగా. ఎందుకు జరగట్లా ఆ పని? మీ పార్టీని మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాల్లో కానీ,
ఎన్నికల ప్రచారంలో కానీ, క్యాండిడేట్ల యొక్క రిక్వైర్మెంట్లో కానీ, పార్టీ ప్రసంగాల్లో కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర పార్టీ నాయకులను ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇక్కడ ఎందుకు మీరు ఎంకరేజ్ చేయలేదు? మహానాడుని గండిపేట అవతల అద్భుతంగా చేశారు. అలా చేయకుండా ప్రతి నియోజకవర్గానికి చేయడంలో అర్థం ఏంటి? బలాబలాలు చూపించే విధానమా? చాలా మంది మాకు ఇంత అనుభవం ఉంది, మేము ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాం, మాకు మాత్రం లేదు, నిన్నగాక మొన్నైన వాళ్ళకి వచ్చాయి అని అనేవాళ్ళు కొంతమంది. అసలు మా కళ్యాణన్న లేకపోతే గెలిపే లేదు అనేవాళ్ళు కొంతమంది. 130 సీట్లు వచ్చినా మేము ప్రభుత్వం ఏర్పరిచే వాళ్ళమైనా కూడా మాకు గుర్తింపు లేదు అని బాధపడేవాళ్ళు కొంతమంది. అసలు ఏమాత్రం అనుభవం లేని వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు, ఈ మంత్రి పదవులు వచ్చాయని బాధపడేవాళ్ళు మరికొంతమంది. అయ్యన్న పాత్రుడికి డిప్యూటీ సీఎం కానీ, హోమ్ మినిస్టరీ పొజిషన్ కానీ వచ్చి తీరుతుందని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు చాలా మంది ఎదురు చూశారు. ఏమైంది? ఆనాడు నేను చెప్పినట్టుగానే జరిగింది. బీజేపీ వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి స్థానం, ప్రధానమంత్రి కన్నా మించిన హోదా ఉంది కానీ ప్రధానమంత్రి కాడు. ఆయన మాట్లాడు అన్న. నన్ను తిట్టిపోశారమ్మా, మామూలుగా తిట్టలా, బండ బూతులు, పచ్చి బూతులు, ఎడదుప్పదగ తిట్టి వాళ్ళు అరిచిపోయి చచ్చారేమో కానీ నాకేం బాగలేదు అన్నట్టుగానే ఉపరాష్ట్రపతి వేసి చక్కగా కూర్చోబెట్టి గోవిందాస్వాహ మాధవాస్వాహ అయింది. అలాగే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు అయ్యారని నేనే అంటున్నా. అరే ఏంటమ్మా 5 ఏళ్ళు ఏం పోరాటం చేశాడమ్మా ఆయన? ఎటువంటి పోరాటం చేశాడమ్మా? కాకపోతే హోమ్ మినిస్ట్రీ మాత్రం అనితమ్మకిచ్చి స్త్రీలకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారని చాలా ఆనందపడ్డా. కానీ అయ్యన్న పాత్రుడు గారికి మాత్రం అది మాత్రం సరైనది కాదు అని నా అభిప్రాయం. మిగతా వాళ్ళని తిట్టినా కూడా నేనేం పట్టించుకోను. సో ఇప్పుడు టీడీపీలోనూ లుకలుకలు ఉన్నాయి, జనసేనలోనూ లుకలుకలు ఉన్నాయి. ఎవరున్నా బయటకు వచ్చి చెప్తారా? పార్టీ నాయకులు ఏది ఆదేశిస్తే అదే అంటారు, పక్కకి వెళతారు, తర్వాత ఏం మాట్లాడతారో ప్రతి ఒక్కడికి తెలుసు, నేను చెప్పక్కర్లా. అంటే ఇంటర్నల్ గా కూడా నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎందుకనరమ్మా టీడీపీకి సీట్లు 130. చంద్రబాబు నాయుడు కొడుకు సీఎం కొడుకు నారా లోకేష్ ఎందుకు అనుకోరు? తప్పకుండా అనుకుంటారు. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు ఉంటారు ఆయన. ఇవన్నీ కాదమ్మా, ప్రస్తుతం అందరూ మనసు పెట్టి చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలు ఎంతవరకు మెటీరియలైజ్ అయినాయి అది గమనించండి. కులమత రాజకీయాలు తీసుకొచ్చి మనుషుల మధ్య చిచ్చు పెట్టి మనమే కొట్టుకు చచ్చేలాగా చెయ్యకండి. అదేదో ప్రతి బిడ్డకి 15,000, ప్రతి పిల్లకి 15,000 ఏవైతే చెప్తున్నారో వీటన్నిటినీ కూడా అమలు చేసే విధంగా ఉందా లేదా చూడండి. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యం 70 దాటినా కూడా కుర్రవాడిలాగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య క్షేమాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను మిమ్మల్ని ఇదే అడగాలనుకున్నా. ఆ చంద్రబాబు నాయుడు గారికి కష్టకాలం అనేది, కొంత ఇబ్బంది సమయం అనేది కొన్ని నెలల పాటు ఉంది. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఆరోగ్యపరమైన విధానంలో రానున్న సెప్టెంబర్ తర్వాత ఈ పర్యటనలు విపరీతంగా తిరుగుతాడు ఆయన. అసలు విపరీతంగా తిరుగుతాడు. అసలు మిగతా వాళ్ళు కూడా కాదు, ఆ బస్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు ఆ పాట. సో ఈ పర్యటనలు మాత్రం తగ్గిస్తే మంచిది, ఆరోగ్య దృష్టి పెడితే మంచిది. ఇప్పుడు ఎంత చెడ్డ ఆయన మొదలుపెట్టిన టెక్నాలజీ, ఎంత చెడ్డ ఆయన ఆరంభించిన టెక్నాలజీ, ఎంత చెడ్డ ఆ మనిషి వల్ల ఇవాళ కోటాను కోట్ల మంది ఉద్యోగాలు చేసుకుంటే అద్భుత రాజకీయ చతురత. కాబట్టి ఆయన క్షేమదాయకంగా ఉండాలి. నువ్వు సీఎం లోకేష, సీఎం కళ్యాణ్ బాబా, నా పిండాకుడు ఇవి కాదు ఇప్పుడు కావాల్సింది. ఎందుకంటే 2027 మార్చి 9 తర్వాత జరిగే రాజకీయ ముఖ చిత్రాలు ఏపీవి, తెలంగాణవి విపరీతంగా మారిపోతాయి. విపరీతంగా మారిపోతాయి. ఎవ్వరూ ఊహించరు. నేను ఆనాడు మే 27, జూన్ 2 అన్నా, రానున్న రోజుల్లో వీయబోతోంది పవన ప్రపంచనాలే అని పెట్టా. మీరు చెక్ చేసుకోండి. కరెక్ట్గా అదే టైంకి కళ్యాణ్ బాబు రాదు, లోకేష్ బాబు రాదు, చంద్రబాబు నాయుడు వస్తాడేమో, చంద్రబాబు నాయుడు రాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం, మీకెందుకు అది ఇది అని మన అందాల అద్భుత కళాకోవిదులు వేణుస్వామి గారు చెప్పారు. మళ్ళీ ఆయనే అన్నారు, నన్ను క్షమించండి ఏదో అన్నారు,
కానీ అదే టైంకి నేను చెప్పిన వీడియో ఏదైతే ఉందో మీరు చెక్ చేసుకోండి. టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టి ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ప్రభుత్వాన్ని అమలుపరిచి అందరినీ నియమించి ఎన్ని చేసినా వియ్యబోయేది పవన ప్రపంచనాలే. చూసుకోండి మీరు. అసలు ఇవాళ ఎవరి మాట వినిపిస్తోందమ్మా? ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరి మాట వినిపిస్తోంది? అవునా? ఇప్పుడు లోకేష్ బాబు అమ్మ చంద్రబాబు నాయుడుకు ఉండదా నా కొడుకు సీఎం కావాలని? ఉంటుంది. బయటికి చెప్తాడు ఆయన? చెప్పడు. లోకేష్కి ఉండదా నేను కూడా పవన్ అన్నలాగా డిప్యూటీ సీఎంఓ లేదు మా నాన్నలాగా సీఎంఓ అవ్వచ్చు కదా? ఉండదా? ఉంటుంది. చెప్తాడా? చెప్పడు. పార్టీ ఏ నిర్ణయిస్తే మేము అదే తీసుకుంటాం అంటాం. ఫైనల్గా లోపలికి వెళ్ళాక డిన్నర్ చేసేటప్పుడు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని ప్రజల ముందు తీసుకొస్తారు. ఇదేగా జరిగింది. ఎన్ని సినిమాలో మనం చూసి చావట్లేదు, మనకేమన్నా తెలీదా? కాకపోతే వ్యక్తిగతమైన జీవితాలు వాళ్ళవి ఏవైతే ఉన్నాయో అవి అల్లరి కాకుండా రాజకీయపరమైన కూటమి విధానంలో ఏ పార్టీలు అయితే ఉన్నాయో వీళ్ళు విడిపోకుండా, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు రేపు విడిపోకుండా కలిసికట్టుగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులు కానీ, అంతర్మదన యుద్ధాలు కానీ, అలకలు కానీ, నామినేటెడ్ పొజిషన్స్ ఇవ్వలేదని బాధపడుతున్న నాయకులు కానీ, మాకు మంత్రి పదవి రాలేదు అని కినుకు వహించి అసలు శాసనసభకు కూడా వెళ్ళినటువంటి శాసనసభ్యులు కానీ వీళ్ళంతా ఏకతాటి మీదకి రావాలి. అప్పుడు ఆలోచిద్దాం వాటి గురించి. రైట్. సో ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ నాకు ఇంకా అది ఎక్స్టెండ్ చేయడం ఇష్టం లేదు. అడగచ్చమ్మా. ఓవరాల్ గా అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కొంచెం ఆంధ్రాలో ఆయన ఎక్కువగా అలసిపోవద్దు అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కూటమి ఎలా అయితే ప్రారంభించారో చివరి వరకు కూడా వాళ్ళు కలిసి కట్టుగా ఉంటేనే అన్ని ముందరికి సాగుతాయి. ఖచ్చితంగా అదే అవుతాయి. ఎందుకంటే జాతకాలు చూసేవాళ్ళు కూడా చూస్తారుగా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ పంచాంగాన్ని రాస్తారు. పార్టీ పంచాంగాన్ని రాస్తారు, ఉగాది పంచాంగం కాదు. అయిపోయారు ఇక నెక్స్ట్ టర్మ్ మా సారే అంటాడు వాడు, కాదు మావాడు, మరి కొంత మా మేడమే నెక్స్ట్ సీఎం అంటారు ఇంకొకడు. ఇది సహజం. అభిమానులు కదమ్మా, వాళ్ళ నాయకుడు సీఎం అవ్వాలని ఎందుకు అనుకోరు? ఇప్పుడు నా అభిమానులు అనుకుంటారుగా నేను పెద్ద డామ్ అవ్వాలని, డామో డూమో అవ్వాలని ఎవరైనా అనుకుంటారు. ఇది వాస్తవం, మనం పారిపోకూడదు. అవునా కాదా? కాబట్టి ఈ విషయంలో నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు గారి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2027లో జమిలీ ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి? అప్పటికి హామీలు పూర్తవుతాయా? అవుతాయా? అవ్వవు. మళ్ళీ వీళ్ళు వస్తారా? మీరు చెప్తారా? నేను గుర్తుంటే ఎన్నికల ముందు రండి చెప్తా, అప్పుడు చెప్పినట్టే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వంలో వస్తున్నటువంటి కొన్ని ఇబ్బందులు ముఖ్య నాయకులకి మాత్రం ఇబ్బంది పెడతాయి. అమ్మ, ఒక రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు. రేపు ఇంకో కూటమి తయారైతే ఆంధ్రాలో అవదని చెప్పగలవా నువ్వు? వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ వీళ్ళంతా కలిసి అన్న సీఎం, చెల్లెలు డిప్యూటీ సీఎం అని ఎందుకు అనకూడదు? ఇప్పుడు విజయవాడలో ఇందిరా స్టేడియంలో డయాసు వేసి నల్ల చొక్కాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కళ్యాణ్ బాబు, ఇదే లోకేష్ బాబు మోడీ గారిని పచ్చిబూతులు బండబూతులు తిట్టిన రోజులు ఉన్నాయి. అవునా? ఇప్పుడు వాళ్ళే మామూలుగా పొగడ్డ. అవునా? ఇప్పుడు చెప్పు, రాజకీయంలో ఎవరన్నా శాశ్వతంగా శత్రుత్వం ఉంటారా? అవసరాన్ని బట్టి మారిపోతుంటారు. బికాజ్ ఇట్స్ రాజకీయం. రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం. ఇది రాజకీయం. ఇదే రాజకీయం.